సో ఫార్ అండ్ అంటిల్ నౌ ఈ రెండింటి డిఫరెన్స్ తెలుసా మీకు? సో ఫార్ అంటే నెవర్ హ్యాపెన్ టు దిస్ మూమెంట్, అంటే ఇప్పటి వరకు అలా జరగలేదు అన్న సందర్భంలో సో ఫార్ని వాడతాం. సో ఫార్ ఐ హ్యావ్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ కార్ క్రాష్, అంటే ఈ మూమెంట్ వరకు కూడా కార్ యాక్సిడెంట్ అనేది జరగలేదు అని చెప్తూ ఉన్నాను. అదే అంటిల్ నౌను వాడితే అంటిల్ నౌ అనేది బిఫోర్ దిస్ మూమెంట్ ఆర్ బిఫోర్ దిస్ టైమ్ అన్న మీనింగ్తో అంటిల్ నౌని వాడతాం. ఐ హ్యావ్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ కార్ క్రాష్ అంటిల్ నౌ, అంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, ఇలా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అన్న సందర్భంలో అంటిల్ నౌని వాడతాం. అయితే సో ఫార్ని ఇంకొక విధంగా కూడా వాడచ్చు. సో ఫార్ని ఇప్పటి వరకు టిల్ దిస్ మూమెంట్ అన్న సందర్భంలో సో ఫార్ని వాడు. సో ఫార్ ఐ హ్యావ్ వన్ 3 గోల్డ్ మెడల్స్, అంటే ఇప్పటి వరకు నేను 3 గోల్డ్ మెడల్స్ని విన్ అయ్యాను అని అర్థం. అంటే సో ఫార్కి అంటిల్ నౌకి డిఫరెన్స్ అనేది స్లైట్ హెయిర్ లైన్ గ్యాప్ ఉంటుంది. సో ఫార్ అంటే ఇప్పటి వరకు జరగలేదు లేదా ఇప్పటి వరకు అని అర్థం, అండ్ అంటిల్ నౌ అంటే బిఫోర్ దిస్ టైమ్ అని అర్థంతో వాడతాం. అర్థమైంది కదా? అర్థం కాకపోతే కామెంట్ చేయండి, అండ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ ఆల్.